జగద్గురువులు శ్రీ శంకరాచార్య జయంతి మరియు శ్రీ రామానుజ స్వామివార్ల జయంతిని తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 1,00,000 మల్లెపూలతో పూజలు జరిపారు. పూజ్య శ్రీ బాలస్వామీజీ ప్రత్యక్ష పూజలు చేసి వారి విశిష్టతలను భక్తులకు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం మరియు సాలిగ్రామ మఠం నందు ఆదిశంకరాచార్యులు అలాగే శ్రీ రామానుజ స్వామివారి జయంతి మహోత్సవాలని నిర్వహించారు. నాటి శంకరాచార్యులు సనాతన ధర్మం కోసం వాటి విలువల కోసం ఎంతో కృషి చేసి ప్రబోధించారని స్వామీజీ ఈ సందర్భంగా తెలిపారు. హిందూ సనాతన ధర్మం వేదాలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశమంతా తిరిగి ధర్మ ప్రభావం చేశారని తెలిపారు. బాలస్వామీజీ ఆధ్వర్యంలో శంకరాచార్యులు జయంతి సందర్భంగా 1,00,000 మల్లెపూలతో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, కోపు రామకృష్ణ, లోకనాథం, రాజేశ్వరరావు అధిక సంఖ్యలో మహిళలు పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ ట్రస్ట్ సంయుక్త యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జగద్గురు భగవత్పాద శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవములు మరియు భగవత్ శ్రీ రామానుజుల వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠ ప్రాంగణంలో జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారికి 1,00,000 మల్లికా పుష్పాలతో విశేష అర్చన కైంకర్యం నిర్వహిస్తున్నాము. అద్వైత సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావులు షణ్ముఖ స్థాపనాచారులు, అలాగే భగవద్గీతకి భాష్యాన్ని రచించిన మహానుభావులు, అలాగే ఉపనిషత్తుల్ని, వేదాంత తత్వాన్ని, అద్భుతమైన స్తోత్రాల్ని, సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరి ఇలా చూసుకుంటూ పోతే అనేకమైన గ్రంథాలన్నిటిని కూడా రచించిన మహానుభావులు వారు జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు అవతరించి నేటికి 1200 సంవత్సరాలు పైగా దాటినది. ఆ జగద్గురువులు కాలడి అనే ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో అవతరించారు. శివగురు ఆర్యాంబ అనే యొక్క దంపతులకు జన్మించారు.